తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. అలానే ఈ మే నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మే నెలలో అసలు వృషభ రాశి వారికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి అమ్మా. తప్పనిసరిగా అమ్మా. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదట మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాస ఫలాలు అంటే 1/5/2024 నుంచి 31/5/2024 వరకు ఈ మాస ఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి. గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట మనకి మే 1వ తారీఖున గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత మే 11వ తారీఖున బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూస్తే మే 14వ తారీఖున రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది. ఆ తర్వాత మే 19వ తారీఖున శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత మే 31వ తారీఖున బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు, మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు, వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వృషభ రాశి వారికి గురుడు ప్రవేశిస్తున్నాడు మే నెలలో 1వ తారీఖున. దాని వలన కొంతవరకు వీళ్ళకి అన్ని రకాలుగాని కూడా కలిసి వచ్చే కాలం వచ్చింది అని చెప్పచ్చు. వస్తుంది ఏమిటి, వచ్చేసింది అని చెప్పచ్చు. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని గ్రహాలు అనుగ్రహం ఉంది, కొన్ని గ్రహాలు కాస్త అటు ఇటుగా ఉన్నాయి. ఆ రెండు విషయాలు కూడా మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క గురువు ఇది లగ్నంలో వృషభ రాశిలో అడుగు పెట్టాడు, బాగానే ఉంది. 5th హౌస్లో కేతు ఉన్నాడు. అదేవిధంగా 8th హౌస్లో చంద్రుడు కనపడుతున్నాడు. దాని వలన కొంచెం మానసికంగా కాస్తంత ఒడిదుడుకులు ఉండడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత రోహిణి నక్షత్రం, తర్వాత చూస్తేనేమో మృగశిర ప్రథమ ద్వితీయ, వీళ్ళందరికీ కూడా ఈ రాశిలోకి వస్తారనమాట. తర్వాత చూసినట్లయితే కనుక మనకి 10th హౌస్లో శని భగవానుడు కనిపిస్తున్నాడు. 11th బుధ కుజ రాహువుల యొక్క సంగమం కనిపిస్తుంది. అంటే 3 యొక్క గ్రహాలు త్రివేణి సంగమం లాగా ఉంది. తర్వాత ఈ యొక్క లాస్ట్ చూస్తే వ్యయంలో ఎవరు కనపడుతున్నారు, శుక్రుడు రవి కనపడుతున్నారు. 12వ దాంట్లో మనకి ద్వాదశంలో రవి ఉంటే చిన్న చిన్న అనారోగ్య చికాకులు ఉంటాయి. అందువల్ల మనకి ఎప్పుడు కూడా ఈ రవి నిమిత్తం మనకి సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచి పద్ధతి. అంటే చిన్న అనారోగ్యం అయినా సరే మందుల్లో డబ్బులు ఖర్చు ఉంటాయి. అన్ని సుఖాలు ఉంటాయి అనుభవించడానికి, ఆరోగ్యం లేకపోతే ఇంకెలా. అలాంటి చికాకులు అయితే ఉంటాయన్నమాట. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రయత్నపూర్వకంగా గట్టి ప్రయత్నం చేస్తేనే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులుగా ఉంటాయి. అంటే ఏ ప్రయత్నం చేయలేదు, నాకు గురుడు వచ్చేసాడు, ఏం పర్వాలేదు అంటే కుదరదు. ఎలా ఉండాలంటే కనుక మనము ఏ ప్రయత్నమైనా సరే గట్టి ప్రయత్నమే చేయాలా. అంతేగాని ఏదో చిన్న ప్రయత్నం చేశాను, ఒక అప్లికేషన్ పెట్టేశాను, అదే నడుస్తుందంటే అదేం పరిగెట్టదు. ఇప్పుడు మనం వెనకాల తొయ్యాల్సిన పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు మనం వెనకబడాలి, వాళ్ళని 1-2 సార్లు తిరగాల. ఆ పని సాధించుకునేటటువంటి ఓర్పు అనేది చాలా కావాలి. గురుడు వచ్చాడు, ఓకే, ప్రతిమ వాళ్ళందరూ మరి ద్వాదశంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు, గురుడు, రవి, గురుడైతే వచ్చాడు కానీ రవి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. అందువల్ల కొంచెం ఆ విషయంలో చూసుకోవాలి. తర్వాత 5th హౌస్లో కూడా మనకి కేతు ఉండడం వల్ల కూడా కొంచెం చిన్న చిన్న చికాకులు కూడా కలుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక సోదరులు మాత్రం చాలా చక్కగా మైత్రీపూర్వకంగా కలుస్తారు. సోదరి మనుల మధ్య మంచి ఇష్టత, ప్రేమ ఈ యొక్క మే నెలలో వీళ్ళందరూ కూడా కలుసుకొని చక్కగా మంచిగా మాట ముచ్చట చెప్పుకొని ఆనందంగా ఉండడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అవసరాలన్నీ కూడా సంతానానికి సంబంధించిన ఎక్కడైనా సీటు కోసం డబ్బు కట్టాలన్నా, ఏదన్నా వాళ్ళ కోరికలు తీర్చాలన్నా,
బైక్ కొనాలన్నా ఇలాంటి అవసరాలన్నీ కూడా తీర్చగలుగుతారు. గురువు వచ్చేసాడుగా, అందువల్ల ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చమ్మా వీళ్ళకి మే నెలలో? ఆర్థికంగా బాగానే ఉంటుందమ్మా మే నెలలో. ఎందువల్ల అంటే గురుడు వచ్చాడు కాబట్టి ఆర్థికంగా పర్వాలేదు, నిలదొక్కుంటారు, ఏం పర్వాలేదు. అయితే ఏంటంటే సహకరించే వాళ్ళు పెరుగుతారు. ఇప్పుడు మీ ఇంటికి నేను వస్తాను, మా ఇంటికి నువ్వు వస్తావు, కానీ మీకు నాకు మధ్య మైత్రి భావన ఉంటే ఆటోమేటిక్గా ఇంకా డెవలప్మెంట్ మీది చాలా బాగోవడానికి బాగుంటుంది. వృషభ రాశి వారికి సహకారం అందించే వాళ్ళు పెరుగుతారు, లిస్ట్ పెరుగుతారు. చూసుకోండి, మరి వాళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇంకా మే నెలలో. ఉంటారు. 2 3 ఏమిటంటే కనుక వివాహాది శుభకార్యాల నిమిత్తం కూడా ఇదివరకు ప్రయత్నం చేసాం కాలేదు, కానీ ఇప్పుడు అవుతుందా అనే ఐడియా వీళ్ళకి ఉంటుంది. ఎందుకంటే గురువు వచ్చేసాడు కదా రాశిలోకి, ఏమన్నా శుభసూచికలు ఉంటాయా, ఇప్పుడన్నా కుదురుతుందా, ఏ శ్రావణంలో అన్నా చేయగలుగుతామా అనే ఆలోచనలు ఆలోచించే వాళ్ళకి ప్రయత్నం చెయ్యండి, డెఫినెట్గా నెరవేరుతుంది. ఈ విషయంలో ఏం డోకా లేదు. యత్న ప్రయత్నమాలు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనం అంటూ ఉంటారు. అందువల్ల హ్యాపీగా ప్రయత్నం చేయండి. ప్రయాణాలు వీళ్ళకి ఏ విధంగా ఉంటాయమ్మా, కలిసి వస్తాయంటారా? అయితే ఏమిటంటే కొంచెము ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండండి. అవసరమైతేనే చేయండి, లేకపోతే కనుక వాయిదా వేసుకోండి. ప్రయాణాల్లో మాత్రం వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఏంటంటే కనుక నూతన వ్యాపారాలు, నూతన వ్యవహారాలు, నూతన పెట్టుబడులు, నూతనంగా ఏం చేయాలన్నా సరే బ్రహ్మాండంగా మీరు ప్రారంభించవచ్చు, చక్కగా కలిసి వస్తుంది. కొత్తగా ప్రారంభించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వృత్తులు కానీ వ్యాపారం కానీ, లేకపోతే కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే సూచనలు. ఇలాగ కొంచెం అంటే ఏంటంటే కనుక పరిస్థితి ఆశాజనకంగా మారింది క్రిందటి మాసం కంటే ఈ మాసంలో గురువు యొక్క మార్పు వల్ల వృషభ రాశి వారికి చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ, చికాకులు ఉన్నప్పటికీ అధిగమించేస్తారు. అలానే ఇప్పుడు కొంచెం కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా మే నెలలో? కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి అయ్యో మనకి అనుకూలంగా వస్తే బాగుండు అని ఆశిస్తారు. మే నెల సెలవులు అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏమో అనుకూలంగా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే కనుక ఎంతసేపు కూడా గురువు వీళ్ళ దానిలోకి వచ్చాడు, శుక్రుడు కూడా ఈ యొక్క రాశి అధిపతి. అందువల్ల 2 గురువులు చేరిక వృషభ రాశి వారికి, అంటే రాశ్యాధిపతి ప్లస్ గురుడు అంటే దేవతల గురువు, రాక్షస గురువు కలిసి 2 శుభమైనవే కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా శుభం కలిగేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అమ్మ, ఈ రాశి వారికి సంబంధించి ఈ మే నెలలో ఎలాంటి పరిహారం చేసుకుంటే వాళ్ళకి కొంచెం మంచిగా ఉంటుందంటారు? ముఖ్యంగానమ్మా వీళ్ళు ఏంటంటే కనుక గురువు ఎలాగా ఇక్కడ ఉన్నాడు కదా, మన రాశిలో ఉన్నాడు కదా, గురు చరిత్ర పారాయణ చేయడం ఒకటి. గురువారం నాడు గురువారాలు చేస్తూ పసుపు రంగు వస్త్రాలు ధరించి ఎవరికైనా లేని వాళ్ళకి, పేదవాళ్ళకి పసుపు రంగు వస్త్రాలు దానం చేయటం, భోజనం దానం చేయటం, పసుపు రంగు అంటే మిఠాయి ఉండలు అంటాం కదా, ఆ లడ్డూలు దానం చేయటం, వీటి వల్ల చాలా వరకు మెరుగుపడుతుంది. సూర్య నమస్కారాలు మాత్రం మానకుండా చేసుకోవాలి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటారు. అదేవిధంగా శుక్రుడికి సంబంధించి కూడా శుక్రవారం పూట మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేయించుకోవడం అనేది చెప్పదగిన సూచన. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.